ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ ఇక్కడ రోజు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వర్క్ చేసి వచ్చాం కదా మనకి ఈ హౌస్ ఓనర్ వర్క్ చేస్తాం మనం ఇక్కడ మన బైక్ షాప్ వాళ్ళకు కొంత మొత్తం అంతా అయింది మనకి మార్నింగ్ హౌస్ అంతా ఎలా ఉంటుంది హౌస్ అంతా ఎలా ఉంటుంది చలో ఇవన్నీ అసలు మొత్తం ఉంటాయి కమోడ్లు వాష్ బేషన్స్ ఇవన్నీ సాంపటాలు బార్డర్ పీసులు మొత్తం అన్నీ ఉంటాయి అసలు ఇక్కడ ఇల్లు మొత్తం కలిసి పెయింట్ అనేది ఉండకూడదు ఎప్పటికైనా టైల్ చేసేసుకున్నాం ఫ్యూచర్ ఎప్పటికీ పవర్ఫుల్ ఉంటుంది స్ట్రాంగ్ కంఫర్ట్ ఉంటుంది అలా మేము ఎక్కడ చూడలేదు ఇలాంటి అంటే ప్రతి ఒక్క చోట కలిసి చేసి ఉంది గోడ అనేది పెయింట్ అనేది ఇక్కడ ఆలోచన అంటే బాగానే ఉంది బాగుంది బాగుంది ఖచ్చితంగా బాగా నచ్చింది బాగుంది ఫ్రెండ్స్ మనం పనిచేసేది అయితే టైల్స్ ఉన్నది చూడండి ఎట్లా దీనిలో చూడండి ఎంత టైల్స్ మొత్తం అంతా చూపిస్తాను అందరూ ఎంట్రన్స్ ఇది పార్కింగ్ ఏరియా చూడండి తీసుకోదాం గేటు చూడండి మొత్తం ఎట్లుందో ఇల్లంతా చూడండి టైల్స్ షాప్ ఉన్నారు కదా అంతా మొత్తం అంతా టైల్స్ చేసుకోండి ఎక్కడైనా పెయింటింగ్ అనేది లేదు చూడండి లోన్ కదా ఇది హాల్ ఫ్రెండ్స్ చూడండి హాల్ సినిమా చూడండి హాల్ ఎక్కడ పిచ్చి హాల్ మొత్తం అంతా హాలే చూడండి మొత్తం అంతా టైల్సే ఇక్కడ చూడండి కిచెన్ ఇది చిన్న చూడండి చూడండి మొత్తం చిన్న రేట్ ఎట్లుందో చూడండి కిచెన్ ఫుడ్ చూడండి ఎంత బాగా చేయించుకున్నాడు ఆయన ఇది కిచెన్ ఇదంతా కిచెనే మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో మొత్తం కింద నాకైతే బ్యూటిఫుల్ అనిపించింది ఇక్కడ వచ్చి పూజ కదండి శక్తి కరెంట్ చూద్దాం బెడ్రూమ్ చూద్దాం ఇది బెడ్రూమ్ ఫ్రెండ్స్ చూడండి పాల్ సీలింగ్ ఎట్లుందో చూడండి వుడ్ వర్క్ మొత్తం చూడండి ఎట్లుందో ఇది టాయిలెట్ ఫ్రెండ్స్ ఇంకోటి టాయిలెట్ ఇది పైన ఏదైనా స్టోర్ రూమ్ ఇది ఇంకో బెడ్రూమ్ ఫ్రెండ్స్ చూద్దాం రండి ఇంకో బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇవ్వండి పాల్ సీలింగ్ ఇది ఇంకో టాయిలెట్ పీసింగ్ చూడండి ఎంత బాగుందో ఇవ్వండి ఎంత మొత్తం టైల్స్ వుడ్ వర్క్ చూడండి ఎంత హాల్ ఎంత కిచెన్ ఏరియా బ్యాక్గ్రౌండ్ చూడండి ఎట్లుందో ఇది కిచెన్లో వచ్చి ఇది వచ్చి బార్డు చూడండి ఎట్లుందో బార్డు హైలైట్గా ఉంది బార్డు చూడండి హైలైట్గా ఉంది బార్డు ఇది కిచెన్ ఎంట్రన్స్లో ఇది మొత్తం హాల్లో బార్డు చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో మొత్తం అంత ఎట్లుందో ఇంట్లో బార్డు చలో బయట పోదాం పండి చూద్దాం ఈ బ్యాక్గ్రౌండ్ ఏరియా పై పోదాం ఫ్రెండ్స్ మీరు చూడండి మన ఇంటి దేవుడు నచ్చిన స్వామి ఇది వాల్ టైల్స్ పై పోదాం పండి ఫస్ట్ ఫ్లోర్కి ఇవి స్టెప్స్ ఫ్రెండ్స్ మీరు చూడండి ఇది సిట్అవుట్ పై పోదాం పండి ఫ్రెండ్స్ స్టెప్స్ నుంచి చూడండి స్టెప్స్ మొత్తం స్టేర్ కేస్కి మొత్తం అంతా చిన్న స్టెప్స్ చూడండి పై పోతాం మొత్తం చూడండి స్లాబ్ టైల్స్ చిన్న టైల్ పైకి పై టైల్స్ చూడండి మొత్తం అంతా టైల్స్ ఇది పైన వచ్చి ఫస్ట్ ఫ్లోర్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చూపిస్తాను మీకు కూర్చుని డైనింగ్ టేబుల్ మాదిరిగా ఎంత బాగుందో ఇంకా మొత్తం చూడండి మొత్తం అంతా టైల్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రంట్ బ్యాక్గ్రౌండ్ చూడండి టైల్స్ ఓనర్ కాబట్టి మొత్తం టైల్స్ పెయింట్ ఎక్కడే కానీ లేదు చూడండి ఇదంతా బ్యాక్గ్రౌండ్ చూద్దాం చూడండి బ్యాక్గ్రౌండ్ ఎంత బ్యాక్గ్రౌండ్ ఫ్రెండ్స్ మొత్తం అంతా టైల్స్ బ్యాక్గ్రౌండ్ చూడండి ఇక్కడ అంతా బ్యాక్గ్రౌండ్ టైల్సే మొత్తం చూడండి మొత్తం సన్సైడ్ చూడండి ఎంత మంది చూడు ఫ్రంట్ బ్యాక్ ఇది వచ్చి లోపల ఫ్రెండ్స్ ఇదంతా చూడండి హాల్ ఇది లోపల ఇదంతా హాల్ ఫ్రెండ్స్ చూడండి పాల్సింగ్ హాల్లో ఎంత బందో ఫస్ట్ ఫ్లోర్ ఇదంతా చూడండి సిల్క్ కానీ టైల్స్ కానీ ఆరెంజ్ కలర్ టైల్స్ గ్రీన్ విండో కానీ గ్రీన్ టైల్స్ ఎంత బాగున్నాయో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ ఫ్లోర్ బెడ్రూమ్ ఇక్కడే మనం స్టే చేసినాం కాబట్టి ఇక్కడ అనుకున్నాం చూడండి ఎట్లుందో మొత్తం అంతా వాల్స్ కానీ ఫ్లోర్ కానీ విండో కానీ అంతా ఎట్లుందో చూడండి సన్సెట్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో పొద్దున్నే లేచి క్లాక్ మార్నింగ్ చూస్తే ఎంత బాగుంటుందో చూడండి చుట్టుపక్కల విలేజ్ ముందర బ్యాక్గ్రౌండ్ చూడండి చూడండి బ్యాక్ సైడ్ అంతా ఆవిడ సల్మాన్ కాకుండా అలా బయట పచ్చ పొలాలు చూడండి ఎంత బాగున్నాయో ఇది నల్లమాడు విలేజ్ ఇక్కడ ఓడేసి పడుకుంటుంది ఇది హౌస్ చూడండి ఎంత బాగుందో పెంట్ హౌస్ చూద్దాం పెంట్ హౌస్కి పోదాం మొత్తం టైల్స్ ఎక్కడ నేను దగ్గర గ్యాప్ లేకుండా టైల్స్ చేసినాడు ఆయన పెంట్ హౌస్ పోదాం పెంట్ హౌస్లో టైల్స్ చేసినాడు మొత్తం చూడండి సింటెక్స్ పెట్టినా ఇక్కడ మొత్తం అంతా టైల్స్ ఎక్కడే కానీ పెయింట్ అనేది లేదు కింద కానీ పైన కానీ చూడండి చూడండి ఎవరైనా కానీ ఫ్యూచర్లో లేపించుకోవాలనుకుంటే లేపించుకునేస్తే ఎప్పుడు కానీ పెయింట్ కొట్టేసి బాగానే ఉండదు చూడండి చూడండి పైన పెంట్ హౌస్ నుంచి ఇస్తాను ఇదంతా చూడండి ఇక్కడ ముందర రేట్లు ఇచ్చినాడు ఇదంతా చూడండి ఇక్కడ
ఇది బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ అంతా చూడండి ఎట్లుందో బ్యాక్గ్రౌండ్ అంతా మొత్తం అంతా చూడండి ఎట్లుందో చూడండి బ్యాక్ సైడ్ అంతా ఎట్లుందో చూడండి మొత్తం అంతా ఎట్లుందో చూడండి మొత్తం అంతా టైల్స్ ఎక్కడే కానీ పెయింట్ అనేది లేకుండా వాడిని అడిగినా చూడండి మొత్తం అంతా టైల్స్ పార్కింగ్ ఏరియాలో ఇవన్నీ వచ్చి 2x4 బార్డర్ తీసుకొని కట్ చేసుకునేవి ఇవన్నీ చూడండి జనరేటర్ కానీ బార్డర్ కానీ చూడండి ఎట్లుందో ఇది దిమ్మిలు కానీ అన్ని న్యాచురల్గా మన చేతిలో వర్క్ కాబట్టి అన్ని మన న్యాచురల్గా తీసుకున్నాను వాటికి ఫ్రెండ్స్ స్టెప్స్ చూడండి గ్రానైట్ చూడండి ఎంత బాగా కింది వరం కింద నుంచి తీస్తే అట్లుంటుందో చూపిస్తాను మీకు చూడండి మొత్తం అంతా పార్కింగ్ ఏరియాలో ఇంత ఎట్లుంది చూడండి ఇంత మొత్తం అంతా టైల్సే ఇది ఎంట్రన్స్ ప్లేస్ ఇదంతా చూడండి జనరేటర్ అయితే ఎట్లుందో బయట ఎంట్రన్స్ ప్లేస్ ఇదంతా చూడండి గార్డెన్ ఎంత బాగుందో చూడండి చూడండి మొత్తం అంతా రైస్ బ్యాక్గ్రౌండ్ చూపిస్తామండి బ్యాక్గ్రౌండ్ అంతా మొత్తం అంతా రైస్ చూడండి రేటు గెట్టు ఇల్లంతా రైస్ చూడండి ఇటు నుంచి చూసినా రైస్ మొత్తం అంతా రైస్ చూడండి చూడండి బ్యాక్గ్రౌండ్ అంతా మొత్తం రైస్ ఓనర్ కాబట్టి అంతా రైస్ పెయింట్ డిఫరెన్స్ కూడా రైస్ ఇచ్చాను చూద్దాం మొత్తం 2x4 టైల్స్ డబల్ చార్జ్ బార్డర్ బ్లాక్ బార్డర్ మొత్తం అంతా చూడండి కింద గోడ రైస్ కూడా పెట్టుకున్నారు చూడండి ఇక్కడ గోడ చూపిస్తాను చూడండి బ్యాక్గ్రౌండ్ అంతా మొత్తం అంతా బ్యాక్ సైడ్ అంతా విజువల్ ఇక్కడ నా వర్కర్స్ అంతా ఉన్నారు చూడండి చూడండి ఓకే ఇది బ్యాక్ సైడ్ అంతా అవుట్ సైడ్ ఏరియా అంతా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ అంతా పైన ఓనరు షాప్ ఓనర్ ఇంకో ఆయన స్టే చేసిన కదా సరే ఫ్రెండ్స్ ఇది గోడ మీద అంతా చూడండి కింద గోడ మీద అంతా మొత్తం అంతా చూడండి షాపు షాక్ ఫుల్గా ఉంది రీజనబుల్ రేట్ ఇదంతా మొత్తము వాల్ టైల్స్ ఉన్నాయి ఇక్కడ అన్ని కింద గోడము మొత్తం గోడ కింద అంతా స్టాక్ అండి ఉంది ఎక్కడైనా ఉంటుంది ఇక్కడ మన లోకల్ అయితే